गणानां त्वा गणपतिं हवामहे कविं ज्येष्ठराजं ब्रह्मणस्पदानोतिभिस्सीदसादनम् ब्रह्मणस्पदानशृण्वन्नोतिभिस्सीदसादनम् महागणाधिपतये नमः। कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदानशृण्वन्नोतिभिस्सीदसादनम् శ్రీమహాగణాధిపతయే నమః। ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి. ఈ క్షణం నుంచి నేను నా సొంత కొడుకుగా దత్తత తీసుకోవడమైంది. నిన్ను నా సొంత కొడుకుగా దత్తత తీసుకోవడమైనది. మనసా వాచా కర్మణ నిన్ను తల్లిగా ప్రేమిస్తాను. నా తుది శ్వాస వరకు సర్వకాల సర్వావస్థలయందును నీకు తల్లిగా అండగా నీడగా ఉంటాను. నువ్వు నా కొడుకువైనందున నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు సంబంధించిన బంధుమిత్రులందరినీ నా వాళ్ళుగా ప్రేమించి, గౌరవించి, అభిమానంతో ఆదరిస్తాను. నీ తల్లిగా నీ కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ జీవితం కోసం ఏమైనా చేస్తాను. నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలని నీ తల్లిగా నీ అక్షింతలు తలపై వేసి ఆశీర్వదిస్తున్నాను. నేను చెప్పినట్టు చెప్పండి అయ్యా. నన్ను కొడుగ్గా దత్తత తీసుకున్న ఈ క్షణం నుంచి సర్వకాల సర్వావస్థలయందు నీ కొడుగ్గా నీకు విధేయుణ్ణై ఉంటాను. తల్లి ప్రేమను పొందగలిగే అవకాశాన్ని, అదృష్టాన్ని నాకిచ్చినందుకు ఆ జన్మాంతో నీకు రుణపడి ఉంటాను. నీ కొడుకుగా నీ బాధ్యతల్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాను. నీ కొడుకుగా నీ ప్రేమకు వారసుడిగా నాకు మరో జన్మనిచ్చినందుకు మీకు సదా కృతజ్ఞునై ఉంటాను. ముక్కోటి దేవతలు ఇవ్వలేని తల్లి ప్రేమని, బంధాన్ని, అనుబంధాన్ని నాకిచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే సదైకరూపరూపాయ విష్ణవే నమామి విష్ణుం శిరసా భుజం ఛాయాయాం శాసనోపరి ఆసీనమముదస్యం ఆయతాక్షం. స్వామి 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 ఏంటి స్వామి ఇది? అమ్మ నాన్నలు కలిసిపోయినట్టు నటిస్తున్నారని నేను అనుకోలేదు స్వామి. నన్ను ఇలా మోసం చేశారని తెలుసుకోలేకపోయాను స్వామి. అమ్మా నాన్నలు నా మీద చూపించే ప్రేమ నిజం అనుకున్నాను, కానీ వాళ్ళు చూపించే ప్రేమ నాటకమని తెలుసుకోలేకపోయాను స్వామి. వాళ్ళ ప్రేమ అబద్ధం అంటే నేను నమ్మలేకపోతున్నాను స్వామి. మీరైనా ఇది నిజమని చెప్పండి స్వామి. మీరు చెప్తే నేను నమ్ముతాను స్వామి. చెప్పండి స్వామి.
మీ అమ్మా నాన్నలు కలిసి ఉండటం నాటకమే తల్లి. నీ కోసం, నీ ప్రేమ కోసం వాళ్ళు అలా నటిస్తున్నారు తల్లి. నా కోసం, నా ప్రేమ కోసం అయితే అమ్మా నాన్నలు నటించేవారు కాదు. వాళ్ళకి నా మీద నిజంగా ప్రేమ ఉంటే నన్ను ఇలా మోసం చేసుండేవాళ్ళు కాదు. బాధపడకమ్మా. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ కష్టాలు, పరీక్షలు ఉంటాయి. వాటిని తట్టుకుని భరించగలిగితేనే ఆ ప్రేమ నిజమైన ప్రేమ. నాకేం చెప్పొద్దు స్వామి. తల్లి, మీరు నన్ను ఊదారుస్తున్నంత సంతోషం కన్నా నిజం తెలిసిన మీరు కూడా నాకు చెప్పనందుకు బాధగా ఉంది. చెబితే నువ్విలా బాధపడతావనే నీకు నిజం చెప్పలేదమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. వెళ్ళిపోను స్వామి. అను అంతగా బాధపడుతోందంటే నాకు ఒకటే కారణం కనిపిస్తోంది. ఏంటది? మనం ఆడుతున్నది నాటకం అని అనుకు తెలిసిపోయి ఉంటుంది. మనం ఆడుతున్న నాటకం గురించి మీరేమైనా మాట్లాడుకున్నారా? చెప్పండి, ఇంతకు ముందు మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకున్నారా? చెప్పరా? లేదు లేదు నాన్నగారు. నీ మొహం చూస్తుంటే నాకు అబద్ధం చెప్తున్నావని తెలుస్తోంది. నిజం చెప్పలేదనుకో. చెప్పరా? నిజం చెప్పలేదనుకో. ఇందాకేదో విషయం గురించి మాట్లాడుకుంటూ అమ్మా నేను మనం ఆడుతున్న నాటకం గురించి మాట్లాడుకున్నాం నాన్నగారు. అయితే అను మీ మాటలు విందన్నమాట. నా మీద మీకు ప్రేమ లేదా నాన్న అని అను నన్ను అడిగినప్పుడే అనుకు నిజం తెలిసిపోయిందని నాకు అర్థమైంది. అను ఇంట్లో ఉన్నప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడొద్దని మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కదా? ఒకవేళ అను గనక వినుంటే ప్రాబ్లం అవుతుందేమోనండి. ఇంకా అవుతుందేమో ఏంటి మీనాక్షి? అయ్యింది. అనూకు నిజం తెలిసిపోయిందంటే ఏం గొడవ చేస్తుందోనని భయంగా ఉంది బాబు. నాన్నకి పెళ్ళని పేపర్లో పడిందమ్మా. మీ నాన్నకు పెళ్ళని, వధువు కావాలని నువ్వు పేపర్ ప్రకటన ఇచ్చావా? మీరెవరు? పెళ్లి కూతుర్ని మాట్లాడుతున్నాను. పెళ్లి కూతురు మాట్లాడుతున్నారా?